మీరు చూస్తున్నారు క్రిప్టో పవన్ ఛానల్. గాయ్స్ ఈరోజు టాపిక్ వచ్చేసి బీటీసీ గురించి అండ్ పర్టికులర్గా ఈ వీడియోలో ఏంటంటే మేమ్ కాయిన్ గురించి అయితే క్లియర్గా అయితే చెప్తాను. మేమ్ కాయిన్ ఎందుకు ఇంక్రీజ్ అవ్వట్లేదు వాటన్నిటి గురించి ఏంటంటే వీడియోలో డెప్త్గా అయితే చెప్తాను. వీడియో అయితే స్టార్ట్ చేసే ముందు ఇంకా ఎవరైనా ఛానల్ అయితే కొత్తగా చూస్తే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ గంట సింబల్ ఆల్ అయితే పెట్టుకోండి. ఓకే గైస్, నేనైతే 2 days నుంచి చెప్తున్నాను. ఎవరైతే మెంబర్షిప్ మన గ్రూప్లో ఏదైతే ఉందో 1 month మెంబర్షిప్ అండ్ అడ్వాన్స్ మెంబర్షిప్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిది ఇంకా కంప్లీట్ కాలేదు. ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఏంటంటే ఒక వేరే గ్రూప్ అయితే చేస్తున్నాను. అందరికీ ఇంకా అన్ని గ్రూప్స్ ఉండవు, ఒకటే గ్రూప్ అయితే పెడుతున్నాను. ఎందుకంటే దాంట్లో మల్టిపుల్ లేబుల్స్ అనేవి నేను క్రియేట్ చేస్తాను. ఒక ప్రొఫెషనల్ లెవెల్లో ఏంటంటే మీకు ట్రేడింగ్ అయితే ఉంటుంది. అందుకోసం అనేది ఒకటే గ్రూప్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడైతే మనం చూద్దాం ఫాస్ట్గా. బీటీసీ చూసిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఆల్ట్ కాయిన్ గురించి చెప్తున్నాను. 2 days నుంచి నేను ఏం చెప్తున్నాను, బీటీసీ లెవెల్స్ చెప్పాను. పర్టికులర్గా ఈ రెడ్ జోన్లో ఉన్నప్పుడు మీరు గ్రీన్ జోన్లో ఉన్నప్పుడు బై చేసుకోండి అని చెప్పాను. పర్టికులర్గా అక్కడ బౌన్స్ అవుద్దని చెప్పాను. ఎందుకు చెప్పాను ఏందనేది ఈ వీడియోలో డెప్త్ అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుందో ఒకసారి అయితే చూడండి. ఓకే, ఇప్పుడు పర్టికులర్గా ఈ రెడ్ జోన్ ఏదైతే ఉందో అక్కడ మనం ప్రాఫిట్ బుక్ చేసుకున్నాం. వన్స్ ఏంటంటే ఈ రెడ్ జోన్లో ఉన్నప్పుడు ఎలాంటి ట్రేడ్స్ అయితే ఉండవు. దీనికన్నా ఎబో వెళ్ళితే నేను ట్రేడ్ ప్లాన్ అనేది చేంజ్ చేసి మీకు అప్డేట్ అయితే ఇస్తాను. ప్రస్తుతానికి ఇది బీటీసీ అప్డేట్. అండ్ ఇప్పుడు మనం పర్టికులర్గా మేమ్ కాయిన్స్ గురించే చూద్దాం. మేమ్ కాయిన్లు ఎందుకు ఇంక్రీజ్ అవ్వట్లేదు అనేది ఫస్ట్ నేనైతే చూస్తున్నాను. పర్టికులర్గా నేను గూగుల్ ట్రెండ్లోకి వెళ్ళి మనకి మేమ్ కాయిన్స్ అని సెర్చ్ చేస్తున్నాను. ఓకే గైస్, నేనైతే మేమ్ కాయిన్స్ అనేది టాపిక్ అయితే తీసుకున్నాను. మనం చూసుకున్నట్లయితే 2021 నుంచి ఇప్పటిదాకా ఏంటంటే కంపారిజన్ చేద్దాం. మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే మార్కెట్లో ఎలాంటి స్పైక్ అనేది రాలేదు, సర్చింగ్ హిస్టరీస్ కూడా ఏం రాలేదు. నేను దీన్ని ఏం చేస్తున్నాను అంటే పాస్ట్ 5 years నుంచి అయితే పెడుతున్నాను. అంటే 2021 నుంచి అయితే పెడుతున్నాను. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 2021లో నుంచి చూసుకున్నట్లయితే మనకి 2025లో మనకి మేమ్ కాయిన్స్ అని చెప్పి ఎక్కువ సెర్చ్ చేశారు. అంటే ఎక్కువ మంది మనకి సెర్చ్ ఇంజన్లో గూగుల్లో ఎక్కువ స్పైక్ రావడం. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 100% ఏంటంటే మనకి సెర్చ్ చేశారు. 100 అంటే నియర్లీ చూసుకున్నట్లయితే మనకి 10 lakhs అబౌవ్ దాకా ఏంటంటే మనకి సర్చింగ్ అంటే జనాలు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించారు అన్నట్టు. అలానే మనకి ఏంటంటే అన్ని కాయిన్స్ ఏంటంటే సెర్చ్ చేసి చూపిస్తున్నాను. మనకి చూసుకున్నట్లయితే ట్రెండింగ్ కాయిన్స్. దీని పర్టికులర్ ఉద్దేశం అనేది నేను చెప్తాను. డాచ్ కాయిన్ అనేది కూడా సెర్చ్ చేస్తున్నాను. ఓకే గైస్, నేనైతే డాచ్ కాయిన్ అంటే టాప్ మేమ్ కాయిన్స్ అయితే మాత్రమే తీసుకుంటాను. దానివల్ల ఏంటంటే ఎక్కువ సర్చింగ్ ఎప్పుడు ఏ టైంలో జరిగిందనేది మనకు క్లియర్ కట్గా అయితే అర్థమవుద్ది. అప్పటికి ఇప్పటికీ ఏమన్నా మనకి మార్పు అయితే జరిగిందో అది చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే నేను మేమ్ కాయిన్స్ అని సెర్చ్ చేశాను. నెక్స్ట్ ఏంటంటే డాచ్ కాయిన్ అని సెర్చ్ చేశాను. అండ్ దాని తర్వాత షిబా ఇను అని సెర్చ్ చేశాను. మనకి లాస్ట్ 5 years నుంచి చూసుకున్నట్లయితే మనకి ఎక్కువగా 2021 బుల్ మార్కెట్ అయితే ఉంది. అది క్లియర్ కట్గా తెలుసు. 2021 బుల్ మార్కెట్ అప్పుడు మనం చూసుకున్నట్లయితే అన్ని కాయిన్స్ ఏంటంటే మేమ్ కాయిన్స్ ఆల్ టైమ్ హైక్ ఏంటంటే రీచ్ అయ్యాయి. ఎందుకు పర్టికులర్ రీజన్స్ వచ్చి చూసుకున్నట్లయితే దానికోసం ఒక చార్ట్ అయితే పెట్టాను చూడండి. ఇక్కడ క్లియర్ కట్గా తెలుస్తుంది మనకి ఆ టైంలో ఎలాన్ మస్క్ ఎక్కువ ట్వీట్ అయితే చేశాడు. ఎందుకంటే బుల్ మార్కెట్ టైం అది పీక్. నెక్స్ట్ ఏంటంటే క్రిప్టో బుల్ మార్కెట్ని ఎక్కువ మంది సెర్చ్ చేశారు. అండ్ సోషల్ మీడియాలో ఎక్కువ హైప్ అయితే వచ్చింది. తక్కువ మనీ పెట్టి ఎక్కువ మనీ అయితే మనకి ఆ టైంలో అనేది గ్రోత్ అయితే అయింది. అప్రాక్సిమేట్లీ మనం సెర్చ్ ఇంజన్ చూసుకుందాం. 2021లో నియర్లీ ఏంటంటే 10 lakh దాకా సర్చింగ్ అయితే అయింది. 2021లో చూసుకున్నట్టయితే 6 lakh అంటే మనకి ఏంటంటే 40% ఏంటంటే డిగ్రీస్ అయిపోయింది. అండ్ 2022లో చూసుకున్నట్టయితే మళ్ళీ 3 lakhsకి అయితే పడిపోయింది. అండ్ 2025లో చూసుకున్నట్టయితే 2 lakh మంది సెర్చ్ చేశారు. అండ్ పర్టికులర్ టైంలో 2025 నుంచి 2026లో మనకి ఓన్లీ 1 lakh మెంబర్స్ అయితే సెర్చ్ చేశారు. అంటే ఇంట్రెస్ట్ రేట్స్ అనేది తక్కువ అయిపోతూ ఉన్నాయి. అది మీరు చార్ట్లో కూడా గమనించుకోవచ్చు. ఇక్కడ 2021లో వచ్చిన స్పైక్స్ మనకి ఇప్పుడు అయితే రావట్లేదు. ఇక్కడ చూసుకుంటే ఎలాంటి సెర్చ్ అయితే మనకి జరగట్లేదు ప్రజెంట్. షిబా ఇను కానీ మేమ్ కాయిన్ కానీ డాచ్ కాయిన్ కానీ మనకు ఓన్లీ ఒక్కసారి 2024లో మనకి ఒకసారి మనకి మళ్ళీ స్పైక్ అయితే వచ్చింది. దాని తర్వాత ఎలాంటి స్పైక్స్ అయితే నేను గమనించలేదు. అంటే సెర్చ్ ఇంజన్స్ మాత్రం ఎలాంటి కాయిన్స్ని మేమ్ కాయిన్స్ని హైప్ అయితే రావట్లేదు. మనం చూసుకున్నట్లయితే 2021 నుంచి ఇప్పటిదాకా చూసుకున్నట్లయితే 90% ఇంట్రెస్ట్ రేట్ అనేది తక్కువ అయిపోయింది. అంటే 10 lakhs నుంచి 1 lakh మేనేజ్ చేస్తే మనకి నియర్లీ ఏంటంటే 90% ఏంటంటే ఇంట్రెస్ట్ అనేది తగ్గిపోయింది కావడం వల్ల మనకి మెయిన్ రీజన్స్ వచ్చేసి అందుకోసం అనేది మనకి మేమ్ కాయిన్స్ అనేది ఇంక్రీజ్ అవ్వట్లేదు. పర్టికులర్గా ఇంట్రెస్ట్ ఎప్పుడు వస్తుంది అవన్నీ మీకు ఏంటంటే ఇప్పటి నుంచి మన ప్రీమియం గ్రూప్లో అన్ని క్లియర్ కట్గా అయితే చెప్తాను. ఓకేనా గైస్, నేను ఆల్రెడీ మీకు ఏంటంటే గ్రూప్లో
మీకు క్లియర్ కట్గా అయితే పోస్ట్ చేశాను. ఒకసారి అయితే చూసుకున్నట్లయితే నేను ఏమైంది అన్ని విషయాలు మీకు ఈరోజు జరిగిన మ్యాటర్ అనేది నేను పర్టికులర్ గ్రూప్లో ఏంటంటే మీకు అప్డేట్ అయితే ఇచ్చాను. ఒకసారి అయితే గ్రూప్లో చూసుకోవచ్చు. ఏదైతే పెయిడ్ మెంబర్షిప్ ఉందో దాంట్లో అయితే నేను ఇప్పటి నుంచి ఏంటంటే కొద్దిగా అడ్వాన్స్ లెవెల్ చార్ట్స్ అయితే మీకు నేను ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా. ఇప్పటి నుంచి మనకి ఏంటంటే మంత్లీ మెంబర్ ఎవరైతే తీసుకున్నారో పర్టికులర్ చూసుకున్నట్లయితే మన వీడియోస్ దగ్గర ఎంతమంది చూస్తున్నారు, నియర్లీ 146 నుంచి 167 కొద్దిగా డిగ్రీస్ అయితే అయిపోయారో గ్రూప్ రిమూవ్ చేయడం వల్ల, డెమో గ్రూప్ నాకు కూడా తెలుసు. బట్ ఇక్కడ ఏంటంటే కన్సిస్టెంటీ ఉన్న వాళ్ళు మాత్రమే నాకు కావాలి. పర్టికులర్గా ఎవరైతే క్రిప్టో నాలెడ్జ్ నేర్చుకోవాలి, మనీ అయితే గెయిన్ చేయాలనుకున్న వారు, సక్సెస్ కావాలనుకున్న వాళ్ళు మాత్రమే నాకైతే స్పెసిఫిక్గా గ్రూప్లో అయితే ఉండడం అయితే మంచిది. ఎందుకంటే దాంట్లో ఒక రియాక్షన్ ఉండట్లేదు, గ్రూప్లో ఎలాంటి అప్డేట్స్ అయితే ఉండట్లేదు, మీ దగ్గర నుంచి నాకు ఎలాంటి రెస్పాన్స్ అయితే రావట్లేదు. పర్టికులర్ మెంబర్స్ ఎవరైతే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే నేనైతే ఒక ఆఫర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. మనకి నియర్లీ ఏంటంటే 100 మెంబర్ దాకా ఇంట్రెస్ట్ అనేది చూపిస్తే నేను గ్రూప్ ప్రైస్ అనేది ఓన్లీ 300 అయితే పెడతాను. పర్టికులర్గా ఎక్కువ మంది అయితే జాయిన్ కావచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పర్టికులర్గా అందరు మెన్షన్ చేయండి 300కి గ్రూప్ కావాలా వద్దా. లేదనుకుంటే మాత్రం స్పెసిఫిక్గా మీకు 1000 అయితే ఉంటుంది. ఓన్లీ ఏంటంటే మంత్లీ గ్రూప్ 1000 అయితే తీసుకుంటాను. పర్టికులర్గా మీరు మెన్షన్ చేయండి ఎంతమంది ఇంట్రెస్ట్ ఉన్నారు 300కి అండ్ ఎంతమంది 1000కి ఇంట్రెస్ట్ ఉన్నారో కూడా మెన్షన్ చేయండి. మీకు నేను 100% ఏంటంటే కొద్దిగా నేను ఇప్పటి నుంచి డెప్త్గా చార్ట్ రీడింగ్ అండ్ ఎవ్రీడే మీకు ఏంటంటే మార్కెట్లో లేబుల్ ప్రకారం ఇక్కడ మనకి ఏదైతే గ్రూప్ ఉందో పర్టికులర్గా దీంట్లో ఉన్న టిప్స్ అండ్ ప్రకారం అండ్ ఇంకా మీకు ఒకసారి ప్రొవైడ్ చేస్తాను చూడండి. ఎవ్రీడే మీకు మార్కెట్ అప్డేట్స్ దాంట్లో ఏ విధంగా ఇస్తున్నాను మీకు అందరికి తెలుసు. దీంట్లో చాలా లేబుల్స్ అనేది నేను ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. అందుకోసం అనేది ఓన్లీ 1 గ్రూప్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఓకే, వీడియోలో ఇంతే. వీడియోలో ఎలాంటి డౌట్స్ వచ్చినా కింద మెన్షన్ చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఎస్.